మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అంటే ఆషాఢ మాసంలో అన్ని రంగాలలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. తలపెట్టినటువంటి యొక్క కార్యక్రమాలు కూడా కొంచెం కష్టంగానే నెరవేరడానికి ఆస్కారం ఉంది. ఆశించినటువంటి యొక్క ఫలితాలు లేకపోవడము, అధికమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయడము జరుగుతుంది. ప్రయాణాల విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదా ప్రయాణ ప్రమాదాలు లేదా సర్జరీలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కాలాన్ని గడపడం చాలా మంచిది. దుష్ట సహవాసం చేయడము, దానివల్ల దురలవాట్లకు లోను కావడం అనేటువంటి జరుగుతుంది. కొత్త కొత్త మిత్రులు వచ్చి మీతో స్నేహితం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వారిని కూలంకషంగా పరిశీలించి వారితో స్నేహితం చేయాలా వద్దా అనేటువంటి దాన్ని గురించి ఆలోచించి మాత్రమే స్నేహితం చేయండి. వాడు ఏదో మెప్పుగా మీతో మాట్లాడాడు కదా అని చెప్పి స్నేహితం చేసి దురలవాట్లకు లోనయ్యి చెడ్డ పేరు తెచ్చుకోకండి. మనోవేదన ఎప్పుడు కూడా ఉంటుంది. అసందర్భ ప్రేలాపాలు చేయడం జరుగుతుంది. మీరు దానివల్ల అనేకమైనటువంటి చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. కొన్ని అనాలోచితమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేసి దానివల్ల ధన నష్టము, మనోవ్యాకులత, ఆరోగ్య నష్టం కూడా కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి పెద్దల యొక్క అభిప్రాయాలు సేకరించి అప్పుడు కానీ అడుగు ముందుకేయడం మీకు చాలా మంచిది. కొన్ని సమయాలలో మీకు ఇష్టమైనటువంటి విలువైనటువంటి యొక్క వాటిని మీరు అమ్ముకోవాల్సి రావడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం కర్కాటక రాశి వారు. ఇక మొదటి వారం కనుక చూసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు మంచి ఫలితాలు ఉంటాయి. ధనలాభం చాలా బాగా ఉంటుంది. కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సంతోషంగా ఉంటారు, హాయిగా ఉంటారు. ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే చేసేటువంటి ఒక వృత్తిలో చిక్కులు రావడం జరుగుతుంది. అనాలోచిత పనులు చేయడం వల్ల వ్యాపారంలో నష్టపోవడము, ఆర్థికంగా దెబ్బతినడము జరుగుతుంది. ప్రతిదానికి మీరు విసుక్కోవడము, కోపానికి రావడము, ఎదుటి వ్యక్తులతో కఠినంగా మాట్లాడడము ఇలాంటివి చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త. దానివల్ల బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది. ఆ సమయానికి మీరు ఏది మాట్లాడుతుండ్రో దానికి మాట్లాడక కఠినంగా మాట్లాడడం వల్ల 10 మందితో విరోధాలు ఏర్పడేటువంటి ఒక సమయం ఉంది. శత్రుత్వం ఏర్పడేటువంటి ఒక సమయం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కొన్ని ఆపదలు, అనుకోని ఆపదలు ఎదుర్కోవాల్సినటువంటి ఒక సమయం ఉన్నది. కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించకుండా వచ్చినటువంటి ఒక ఆపదలను ఎదుర్కోవాల్సినటువంటి ఒక మనోధైర్యంతో ఉండడం చాలా మంచిది. ఎప్పుడు ఏ ఆపద వస్తుందో చెప్పలేము. అది తెలిస్తే మనం ఎందుకు భగవంతుణ్ణి సేవిస్తాము? కాబట్టి ఆ ఆపద ఎప్పుడు వస్తుందో తెలియలేదు. కాబట్టి ఎప్పుడైనా నేను సిద్ధమే అనేటువంటి ఒక భావనలో ఉండడం చాలా మంచిది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే అసందర్భ ప్రేలాపనలు చేసి కలహాలు కొన్ని తెచ్చుకోవడం జరుగుతుంది. ఎప్పుడు మీరు ఏది మాట్లాడతారో తెలియదు. ఆ సందర్భానికి అనుకూలమైనటువంటి ఒక విషయము తెలియదు. ఆ విషయం మాట్లాడకుండా వేరే విషయాలు మాట్లాడుతూ ఉండడం వల్ల దానివల్ల ఇబ్బందులు ఏర్పడి జరిగేటువంటి ఒక కార్యం కూడా జరగకుండా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. కొన్ని అనుకోని కష్టాలు ఎదురు కావడం కూడా ఉంది. శత్రు బాధలు, రుణ బాధలు పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. అనారోగ్యంగా ఉండడము, మానసిక ధైర్యాన్ని కోల్పోవడము, ఎప్పుడు చిరాకుగా
విచారంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది 3వ వారంలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలలో కూడా చిక్కులే ఉంటాయి. ఎప్పుడు మనోవిచారంగా ఉంటారు. ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ మనస్సు సహకరించక 10 రకాలుగా ఆలోచన చేస్తూ ఎవరితో మీ మనసులో ఉన్నటువంటి ఒక బాధలు ఎవరితో చెప్పక దానికి సరి అయినటువంటి ఒక సమాధానం దొరకక బాధపడుతూ ఉంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అంటే ఆఫీసులో అనాలోచితంగా కొన్ని పనులు చేయడం వల్ల అధికారుల చేత చీవాట్లు తినడము, మెమోలు అందుకోవడము లేదా ట్రాన్స్ఫర్స్ కావడము అనేటువంటి జరగడానికి ఉంది. కాబట్టి జాగ్రత్తగా పనులు చేయండి. మనకి ఎన్ని బాధలు ఉన్నప్పటికైనా అవి మన ఇంట్లోనే పెట్టుకోవాలి. ఆఫీసులో కార్యక్రమం చేసేటప్పుడు మనస్సును దగ్గరగా పెట్టుకొని సరి అయినట్టుగా చేస్తే మనకు మేలు జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తూ ఆఫీసులో చేసేటువంటి ఒక పనిని జాగ్రత్తగా చేయండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది కానీ ఇబ్బందులు రావు. లేదా మా ఇష్టము మనసులో ఏదో పెట్టుకొని పేపర్ మీద ఏదో రాసుకుంటూ కూర్చుంటే దానివల్ల అధికారుల చేత చీవాట్లు తినడము, మెమోలు అందుకోవడము, అననుకూలమైనటువంటి యొక్క వాతావరణానికి ట్రాన్స్ఫర్ కావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండి కార్యక్రమాలు నెరవేర్చుకోవాలి. ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో దుర్గా స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేయండి. దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడి మీ కార్యక్రమాలకు కొంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. ఇది విష్ణుమూర్తికి శయనేకాదశి అని చెప్పి అంటారు. అంటే దక్షిణాయనం ప్రారంభం కాగానే ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభం అవుతూ ఉంది. మనకు సూర్యుడు కర్కాటక రాశిలో వస్తున్నారు. కర్కాటక సంక్రమణం అంటారు. ఈ రోజు నుంచే దక్షిణాయనం అంటే ఈరోజు 18వ తారీఖు నుంచే మనకు ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ప్రారంభమైనటువంటి యొక్క మొదటి ఏకాదశి ఏదైతే ఉంటుందో సామాన్యంగా అది శయనేకాదశి. ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో అప్పుడు విష్ణుమూర్తి నిద్రపోతుంటాడు, పడుకుంటాడు. ఆయన పడుకుంటే ప్రపంచం నడుస్తుందా? అదేం కాదు. యోగ నిద్రలో ఉంటాడు. ఆ యోగ నిద్ర 4 గంటలు పడుకుంటాడు మహానుభావుడు. కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్తానేకాదశి అని పేరు. ఆ రోజు మేల్కొంటాడు. మార్గశిర మాసంలో వచ్చబడేటువంటి ఒక వైకుంఠ ఏకాదశి నాడు మనకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శనమిస్తారు. లేవగానే ఎంబడి దర్శనం ఇవ్వడు స్వామివారు కార్తీక మాసంలో. ఆ ఉత్తానేకాదశి పక్క మించి లేస్తాడు. లేచి శుభ్రం కావాలి, ఫ్రెష్ అయిపోయి అప్పుడు వచ్చి మనకు మార్గశిర శుద్ధ ఏకాదశి లేకుంటే అప్పుడో ఆ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఆ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు మనకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు. ఈ చాతుర్మాస్యాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి నాటి నుంచి విష్ణు పూజ చేసుకోవడం చాలా మంచిది. దేవతలంతా కూడా నిద్రపోతూ ఉంటారు. పూర్వకాలంలో అయితే ఈ దక్షిణాయనంలో ఏ కార్యక్రమాలు చేసేటువంటి వారు కాదు. చాలా మటుకు తప్పని పరిస్థితులలోనే చేసేవారు, భగవంతుడు నిద్రపోయినాడని చెప్పి. అయితే ఈ దక్షిణాయనంలో మనము రేపు తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. స్వామివారికి తొలి ఏకాదశి నాడు పొద్దున్నే తలంటి స్నానం చేసుకొని విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజ చేసుకొని స్వామివారికి ఈ ఒక రోజులు మీకు 4 నెలలు వీలు కాకపోతే నెల రోజులు కూడా వీలు కాకపోతే ఒక్కరోజు ఒక వారము ఆ స్వామివారికి అష్టోత్తర నామాలు చెప్తూ తులసీ దళాల చేత పూజ చేయండి. ఎప్పుడైతే మనం స్వామివారు సేవించినారో తులసీ దళాల చేత గనక మనం స్వామివారికి విష్ణుమూర్తికి గనక మనం సేవ చేసుకున్నట్టయితే కార్యక్రమాలన్నీ కూడా మనకు నెరవేరుతాయి. ఇది మనము ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనకు చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పౌర్ణిమ రోజు గురు పౌర్ణిమ అనేటువంటిది వస్తుంది. ఆ రోజు వ్యాస భగవానుడు పుట్టినరోజని కొందరంటారు, భారతం రాసిన రోజని కొందరంటారు. ఏది ఏమైనా ఆ రోజు స్వామివారికి ఆ వ్యాసమూర్తికి మనము పూజ చేసుకోవాలి.
అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన తెలంగాణలో పండుగ ఆషాఢ మాసంలో అందరికీ తెలుసు, బోనాల పండుగ. అంటే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో భూమి మీద తిరుగుతూ ఉంటుందట. ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్తుంటారు. భూమి మీద తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈమెకు ఈ ఆషాఢ మాసంలో భూమి అంతా కూడా పులకరించి ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనము అంటే నైవేద్యం పెట్టడం అనేటువంటిది జరగాలి. ఆమె సంతోషపడుతుంది, భూమి మీదకి వచ్చింది కాబట్టి అమ్మవారు ఆమెకు ఈ ఆదివారము, గురువారము, ప్రతివారము ఎవరెవరి యొక్క సాంప్రదాయాలను బట్టి ఆ రోజు అమ్మవారికి పాయసాన్నము నైవేద్యం పెట్టి ఆమెను తృప్తిపరిచినట్టయితే సంవత్సరం అంతా కూడా మనం సుఖంగా ఉంటామని చెప్పి మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆచారము. చాలా పెద్ద పండుగ ఇది, అమ్మవారి యొక్క పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో బోనం చేసి సంతోషంగా హాయిగా అమ్మవారి యొక్క కృప వల్ల సుఖంగా ఉందాము. తర్వాత తొలి ఏకాదశి, ఆ తర్వాత గురు పౌర్ణిమ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఈ పండుగ నిలబెట్టుకుందాము. తిరిగి వచ్చే పండుగలు శ్రావణ మాసం నుంచి మనకు చాలా పెద్ద పండుగలు ప్రారంభమవుతుంటాయి. అప్పుడు కలుసుకుందాము. ఇది శుభం.